నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ఉమ్మడి విశాఖలో ఆసక్తికర నియోజకవర్గం పెందుర్తి. పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ మరోసారి అదీప్ రాజును బరిలోకి దింపింది. పొత్తులో భాగంగా టీడీపీ, బీజేపీ బలపరిచిన జనసేన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన అన్నంరెడ్డి అదీప్ రాజు కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2011లో వైసీపీలో చేరి 2015లో పెందుర్తి ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. అదీప్ రాజుని 2019లో వైసీపీ పెందుర్తి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నిలబెట్టింది. అయితే అదీప్ రాజు గత ఎన్నికల్లో గెలిచి తన సత్తా చాటుకున్నారు. అదే నమ్మకంతో సీఎం జగన్ పెందుర్తి టికెట్ను అదీప్ రాజుకు కేటాయించారు. కూటమి తరపున పోటీ చేస్తున్న కాపు నేత పంచకర్ల రమేష్ 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి పెందుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో టీడీపీ నుంచి యలమంచిలి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019లో అదే స్థానంలో పోటీ చేసి ఓడిపోయారు. అయితే జగన్ ఇమేజ్, పార్టీ బలాన్ని అదీప్ రాజు నమ్ముకున్నారు. ఈసారి తిరిగి పెందుర్తి బరిలో ఉన్నారు. మొత్తంగా చూస్తే ఈ నియోజకవర్గంలో ఇరు పార్టీలు కూడా పెందుర్తిలో చాలా బలంగా ఉన్నాయి. చివరికి ప్రజల మనసు గెలిచి పట్టం కట్టేదెవరా అని రోజు రోజుకి అందరిలో ఆసక్తి పెరుగుతోంది. Please subscribe dot news.